హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. ఏంటి దేవుడి ఫొటోస్ పట్టుకొని కూర్చున్నా అనుకుంటారా? ఇంకేం లేదండి, మీ అందరికీ తెలిసిన విషయం కదా. ఒక 2-3 డేస్ నుంచి అయితే నేనైతే హౌస్ క్లీన్ అయితే చేస్తున్నాను కదా, డీప్ క్లీనింగ్. సో ఇంకా మొన్నైతే కిచెన్ క్లీన్ చేశాను, ఇంకా బెడ్రూమ్ హాల్ అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా ఈ రోజు వచ్చేసేసి దేవుడి గది అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. సో పూజ గది అయితే మనం ఎలా అంటే అలా క్లీన్ చేయలేం కదా, మంచిగా హెడ్ బాత్ చేసేసి నీట్ గా ఉండి క్లీన్ చేయాలి కాబట్టి సో నేను ఇవాళ అయితే పూజ గది క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా దానికోసం అయితే ఫొటోస్ అన్ని ఇలా బయట చాప్ వేసేసుకొని మంచిగా కూర్చొని ఆ దేవుడి ఫొటోస్ అన్ని నీట్ గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే ఆ పూజ గది అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం అయితే సెట్ చేసేసాను అనమాట. ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. దీనికంటే ముందు నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మా పూజ గది. మేమైతే కిచెన్ లోనే ఒక సైడ్ వాల్ పెట్టించేసి ఒక చిన్న గదిలాగా చేసామన్నమాట. అంతకుముందు ఫస్ట్ లో అయితే డోర్స్ లేవు, ఈ మధ్య కాలంలో అయితే డోర్స్ పెట్టించాం అనమాట. ఇంకా మామూలుగా అయితే ఒక చిన్న రూమ్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా దీంట్లో అయితే చక్కగా నేను కొన్ని దేవుడి ఫొటోస్లే పెట్టుకున్నాను అనమాట. ఉన్న స్పేస్ కి తగ్గట్టు దానికి తగ్గట్లే పూజా సామాన్లు కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఇదంతా నేను ఇప్పుడైతే ఆర్గనైజ్ చేయాలి. సో ఇంకా ఫస్ట్ అయితే క్లీన్ చేయాల్సింది వచ్చేసేసి ఈ విండో అనమాట. ఈ విండో క్లీన్ చేసిన తర్వాత ఈ టైల్స్, తర్వాత ఇంకా పూజ గది మొత్తం క్లీన్ చేయాలన్నమాట. సో ఇంకా 1 by 1 ఫొటోస్ అయితే దేవుళ్ళు అయితే తీస్తున్నాను. సో తీసేసి అంతా ఇంకా దేవుడి ఫొటోస్ అన్నిటిని అయితే ఒక పక్కన పెట్టేసేసుకొని తర్వాత దేవుడి గది అంతా అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా దాని తర్వాత ఈ ఫోటోలన్నీ తూర్చేసి అయితే లోపల పెట్టేస్తాను అనమాట. సో ఇంకా 1 by 1 అయితే మొత్తం తీసేసుకున్నాను. సో ఇవన్నమాట పూజ గదిలో ఉన్నటువంటి దేవుడి ఫొటోస్. ఇవన్నీ మంచిగా ఒక మ్యాట్ వేసేసుకొని మంచిగా దేవుడి ఫొటోస్ అన్ని నీట్ గా క్లీన్ చేసేసుకొని తర్వాత ఈ రూమ్ అంతా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాస్టీజ్ గా సెట్ చేస్తాను అనమాట. సో ఫైనల్ గా అయితే ఇవన్నీ బయటకు తీసాను. సో ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే విండోని క్లీన్ చేసేసుకొని అయితే విండోని తుడిచేస్తున్నాను. తర్వాత అయితే టైల్స్ క్లీన్ చేస్తాను అనమాట. సో విండో కోసం అయితే నేను ఎట్లాంటి చీపర్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు. సో టిష్యూ పేపర్తోనే ఫస్ట్ అయితే తుడిచేస్తున్నాను అనమాట. టిష్యూతో క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా వెట్ వైప్ తీసేసుకొని ఇంకా అదే వెట్ వైప్ తోటి మొత్తం ఆ రూమ్ అంతా అయితే క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా మామూలుగా అయితే మనకైతే ఈ డస్ట్ అయితే దేవుడి గదిలో పెద్దగా కనిపించదండి, చూడటానికి అయితే నీట్ గానే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడైతే ఎంత దుమ్ము ఉందంటే తుడుస్తుంటే అర్థమవుతుంది అనమాట. ఆ టిష్యూ పేపర్కి అయితే మొత్తం నల్లగా అయిపోయింది. సో ఇవి చూస్తే టైల్స్ అనమాట. ఇవి కూడా వెట్ వైప్తో క్లీన్ చేసేస్తా. డ్రై టిష్యూతో చూపించానండి, తర్వాత అయితే వెట్ వైప్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఎంత మట్టున్నా మనకు కనిపించావు కానీ ఇంత నల్లగా ఉంటుంది గోడల మధ్య కూడా. సో ఇంక చూసారుగా ఈ పేపర్లు కూడా అన్ని తీసేస్తున్నాను. రోజు అయితే మామూలుగా తుడిచేస్తుంటే మనకైతే ఇంత డస్ట్ కనిపించదు, కానీ ఇది ఇప్పుడైతే మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తుంటే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇంకా పైన దులిపిన బూజులు కానివ్వండి, ఇంకా వచ్చిన డస్ట్ అంతా అయితే కింద పడిపోయింది. ఇక మొత్తాన్ని అయితే నీట్గా ఒక పేపర్లకు అయితే ఎత్తేస్తుంది అనమాట. పెద్దవాళ్ళు అయితే దేవుడి గదిని 15 డేస్కి ఒకసారి అయితే డీప్ క్లీన్ చేస్తూ ఉంటారు, కానీ ఇంకా ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకైతే నాకు తెలిసి మోస్ట్లీ ఇంత ఓపిక అయితే ఉండదు. సో నేను కూడా అంతే అండి, ఎక్కువ అయితే డీప్ క్లీనింగ్ ఏం చేయను. కాకపోతే జనరల్గా ఎవ్రీ థర్స్డే అలా అయితే నేను మొత్తం దేవుడి గదిని అయితే నార్మల్గా పైపైన అయితే క్లీన్ చేసేసుకుంటాను. దేవుడి సామాన్లు అయితే అన్ని కడిగేసుకుంటాను. కాకపోతే డీప్ క్లీనింగ్ అనేది ఫెస్టివల్స్ అప్పుడే అట్లా డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా మొత్తం డోర్ నంతా కూడా వెట్ వైపుతో అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే పైన కూడా మనకు కనిపించిన డస్ట్ ఉంటుంది. ఆల్రెడీ నేను కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఇదంతా పైన అయితే తూడ్చేసాను, బట్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను. ఇంకా దేవుడి గది కింద ఉంది కదా ఈ షెల్ఫ్, సో దీన్ని కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ బండలు వచ్చేసి ఎందుకో ఫస్ట్ నుంచి బ్లాక్ గానే ఉన్నాయన్నమాట. ఎంత క్లీన్ చేసినా కూడా ఇదైతే అవ్వట్లేదు. బట్ దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే మీకు ఏమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి, వీటిని క్లీన్ చేసుకోవడానికి ఈ ఫ్లోర్ గురించి. చూసారు కదండి, ఇక ఫైనల్ గా అయితే దేవుడి గదిలో అయితే ఇంత డస్ట్ వచ్చింది అనమాట. ఇక దీన్నంతా నేను ఒక పేపర్ లో పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట, తర్వాత ఎక్కడైనా పడేద్దాం అనేసి. సో ఫైనల్ గా అయితే దేవుడి గది అంతా క్లీన్ అయిపోయింది అనమాట. ఇక ముందైతే నేను ఈ టిష్యూ ఉంది కదా, టిష్యూ పేపర్ తో తుడుస్తున్నాను. మామూలుగా అయితే దేవుడి ఫోటోస్ అసలు నేను క్లాత్ అయితే యూజ్ చేయను అనమాట. ఎక్కువ టిష్యూస్ తోనే క్లీన్ చేయడానికి చూస్తాను, ఎందుకంటే క్లాత్ ఒకసారి వాష్ చేసినా చేయకపోయినా ఎందుకనేసి ఇంకా ఆల్మోస్ట్ అయితే టిష్యూతో యూజ్ చేస్తాను. సో ఇంక ఈ టిష్యూతోనే మొత్తం బొట్టంతా తీసేస్తాను దేవుడికి.
ఈ వెట్ వైప్ యూజ్ చేస్తే చాలా నీట్గా అయిపోతుంది ఫోటో అంతా. ఫోటో ఎంత నీట్గా అయిపోయిందో ఇలా క్లీన్ చేసేసుకోవడం వల్ల. సో కొంచెంసేపు అయితే ఆరనిద్దాము, తర్వాత ఫొటోస్కి బొట్లు పెడదాం. నెక్స్ట్ అయితే ఈ ఫోటో ఈ బొట్లను తీసి. సో ఇంకా దేవుడి ఫొటోస్ అయితే నేనైతే 1 by 1 అయితే వెట్ వైప్ తో అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా వెట్ వైప్ తో చేస్తే ఏంటంటే చాలా నీట్ గా అయిపోతున్నాయి ఫొటోస్ అయితే. ఇంకా క్లాత్ అనుకోండి కొంచెం దాన్ని వాష్ చేయాలి, దాన్ని దేవుడి ఫొటోస్ మనం ఎప్పుడైనా యూజ్ చేసే క్లాత్ అయితే ఎప్పుడు ఒకటే యూజ్ చేయాలన్నమాట. సో ఇంకా అందుకే వేరే వేరే పెట్టకూడదు, దాన్ని మంచిగా రెగ్యులర్ గా వాష్ చేస్తూ ఉండాలి. సో ఇంకా అలాంటివి వద్దనుకొని నేనైతే ఈ విధంగా అయితే టిష్యూసే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా టిష్యూస్ అయితే అలా యూజ్ చేసేసి పడేయచ్చు కదా అనేసి ఇంకా ఈ విధంగా అయితే టిష్యూస్ తోనే మొత్తం క్లీన్ చేసేస్తాను. సో ఇంకా ఫైనల్ గా అయితే దేవుడి ఫోటోలు అయితే ఆరపెట్టుకుంటున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేను దేవుడి గదిలో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను జర్మన్ సిల్వర్ అయితే తెచ్చి ఐటమ్స్ అన్ని పెట్టుకోవాలి అనేసి. సో ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే ప్లాన్ చేస్తాను మొత్తం ఈ విధంగా సెట్ చేసుకోవడానికి. చాలా మంది అయితే మనం సిల్వర్ కూడా పెట్టుకోవచ్చు, కానీ సిల్వర్ ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ తేలేం కదా, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి జర్మన్ సిల్వర్ అయితే మనకి సెట్ అయిపోతుంది, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే ఈసారి అయితే నేను ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇక దేవుడి ఫొటోస్కి అయితే బొట్లు పెడదాం అనుకుంటున్నాను. ఇంకా బొట్టు పెట్టడానికి అయితే నేను గంధం అయితే యూజ్ చేస్తున్నాను, గంధము కుంకుమ అనమాట. గంధం ఉంటుంది కదండి, గంధం అయితే వేసేసుకోండి. అయితే దీనికి ఇది మనకి ఇయర్ బడ్స్ ఉంటుంది కదా, ఇయర్ బడ్ దీన్ని అయితే దీంతో పెట్టేస్తాను అనమాట. మంచిగా రౌండ్గా వస్తుంది బొట్టు ఇట్లా పెట్టేస్తే. సో కొంచెం గంధం తీసుకున్నాను. ఇంకా చూడండి అమ్మవారి ఫోటోకి ఫస్ట్ ఆల్రెడీ అమ్మవారి ఫోటోకి బొట్టు ఉంది కాబట్టి మనం కొంచెం పైన పెట్టుకున్నాం. సో ఇంకొక సైడ్ అయితే కుంకుమ తీసుకున్నాను. ఇక్కడ చూడండి సైడ్ పెట్టేసి. సో ఈ ఇయర్ బడ్స్ మనం పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా వస్తుందండి రౌండ్గా బొట్టు. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వస్తుంది. ఒకవేళ కుంకుమ కొంచెం ఇబ్బందిగా ఉంటే మాత్రం కుంకుమ చేతితో కూడా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ గంధాన్ని వరకు ఇలా మనం ఈ ఇయర్ బడ్స్తో పెట్టడం వల్ల చాలా రౌండ్గా వస్తుంది అనమాట. సో నేను ఆల్మోస్ట్ ఆల్ కుంకుమ కూడా దీంతోనే పెట్టాను. అక్కడక్కడ రాకపోతే ఒక్కొక్కసారి చెయ్యి అయితే యూజ్ చేసేసాను అనమాట. సో ఈ విధంగా మొత్తం దేవుడి ఫొటోస్ అయితే బొట్లు అయితే పెట్టేశాను. చూసారు కదండి అమ్మవారు ఎంత చక్కగా ఉందో. మామూలుగా అయితే మనం ఇలా క్లీన్ చేసేసి దేవుడికి బొట్లు పెట్టిన తర్వాత భలే అందం వస్తుంది కదా దేవుడి ఫొటోస్కి. చూస్తా ఉంటే చూడబుద్ధి అవుతుంది. ఇంకా నేనైతే క్లీన్ చేసినాక 2 రోజులు అయితే చూస్తూనే ఉంటాను అనమాట. భలే ఉంది అనేసి, అంత అందంగా కనిపిస్తారు దేవుడు అయితే మనకి. సో ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా చిన్నప్పుడు కూడా అంతే అండి, మా అమ్మ అయితే ఒకటే దేవుడి ఫొటోస్ క్లీన్ చేయాలి, కడగాలి, నీట్గా అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్తా ఉండేది అనమాట. బట్ అప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఏంది ఈ పండగలేంది ఈ పనులేంది అనేసి అప్పుడైతే ఏడుపు వచ్చేది. బట్ ఇప్పుడు మనం కూడా పెద్దవాళ్ళమయ్యా, మనకు కూడా బాధ్యతలు వచ్చినప్పుడు ఇంకా మనం కూడా అన్ని పనులు చేసుకోవాలి కదా అనేసి అయితే ఇప్పుడైతే నాకు తెలిసి వచ్చింది అనమాట. సో అందుకే ఎవ్రీ ఫెస్టివల్స్కి అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. సో ఫైనల్గా అయితే అన్ని దేవుడి ఫొటోస్కి అయితే నీట్గా బొట్లు పెట్టేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న గణేష ఎంత ముద్దుగా ఉన్నారో, ఇదైతే కృష్ణుడు అనమాట. ఈ చిన్ని కృష్ణుడికి అయితే ఒక స్టోరీ ఉందన్నమాట. యాక్చువల్గా మా బాబు LKGలో ఉన్నప్పుడు వాడి గేమ్స్లో అయితే వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఈ చిన్ని కృష్ణయ్య ఇచ్చారనమాట. సో అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని అయితే దేవుడి గదిలోనే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాడైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకు గుర్తుగా ఉంటుంది ఇదైతే. సో ఇంకా దేవుడి గదిలో అయితే మొత్తం అయితే పేపర్లు అయితే వేసేసాను అనమాట. అంతకుముందు అయితే నేను షీట్స్ వేసాను, కిచెన్లో ఏవైతే షీట్స్ వేసానో అదే షీట్స్ సెట్ దేవుడి గదికి కూడా ఆర్డర్ పెట్టి వేసాను అనమాట. బట్ ఎందుకో దేవుడి గదికి అవి సెట్ అయినట్టు అనిపించలేదు. దాని తర్వాత అయితే క్యాలెండర్స్ వేసాను అనమాట. మనకి మిగిలిపోయిన క్యాలెండర్స్ ఉంటాయి కదా ఇయర్ అయిపోయిన తర్వాత, ఆ క్యాలెండర్స్ మాత్రం మంచి యూస్ఫుల్ ఉన్నాయండి దేవుడి గదిలో. మనకి కొంచెం ఆయిల్ మరకలు పడ్డా కూడా ఇలా టిష్యూతో కానీ దేనితో తుడిచేస్తే చక్కగా పోతుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే ఈసారికి క్యాలెండర్స్ అన్ని అయిపోయాయి, దానివల్ల నేనైతే ఈ న్యూస్ పేపర్లు అయితే వేసాను అనమాట. సో ఫైనల్గా అయితే దేవుడి గదిని అయితే ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత దేవుడి గది అవుట్ సైడ్ డోర్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మెయిన్ మనకి గంటల డిజైన్ ఉంది కదా, దీంట్లో అయితే కనపడిన డస్ట్ ఉంటుందండి. సో దాన్ని అయితే మనం బాగా మెయిన్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ నేను ఫస్ట్ దులిపేటప్పుడే నీట్గా క్లీన్ చేశాను. బట్ ఒకసారి మళ్ళీ వెట్ వైపుతో అంతా అయిపోయిన తర్వాత అయితే నీట్గా అయితే తూడ్చేస్తాను అనమాట. సో ఈ విధంగా అయితే మొత్తానికైతే దేవుడి గదిని అయితే పూర్తిగా క్లీన్ చేసేసాను. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకొక విషయం ఏంటంటే
ఈ దేవుడి గదిని అయితే నాకు తెలిసిన విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నానండి. చాలా మంది కొన్ని పద్ధతులు ఉంటాయి క్లీన్ చేయడానికి అని అంటారు, బట్ నాకు తెలిసిన విధంగా అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను. మీకు ఏమన్నా తెలిసింటే, నేను ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఇంకా నేను దీన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు, ఏ విధంగా క్లీన్ చేయాలి అనేసి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, అవి ఏమైనా తెలిస్తే పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా నాకైతే సజెషన్స్ ఇవ్వచ్చు. నేనైతే చేంజ్ చేసుకుంటాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి దేవుడు సామాన్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా దేవుడు సామాన్లకైతే మామూలుగా అయితే పితాంబరినే యూజ్ చేస్తాము, బట్ పితాంబరి అయిపోవడం వల్ల అయితే నేను చింతపండుతో అయితే తోమేస్తున్నాను. ఫస్ట్ అయితే సోప్తో వాష్ చేశాను. మనకి విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేస్తే పెద్దగా పోదనమాట. సోప్తో అయితేనే బాగా పోతుంది. సో ఇంకా రిన్ సోప్తో అయితే క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చింతపండుని వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇత్తడి సామాన్లని మనం ఇలా చింతపండు వేసుకొని తోమడం వల్ల చాలా నీట్గానే అయిపోయాయి. కాకపోతే పితాంబరి అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో దానివల్ల మనకి ఏంటంటే ఒక సోప్ పట్టుకొని తోమినట్లే ఉంటుందిగా. సో ఇంకా అయిపోయింది కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే చింతపండు అయితే తోమాను. బట్ చాలా తెల్లగా అయిపోయాయి అనమాట. సామాన్లు అయితే మంచిగా ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి నేనైతే అగరబత్తీలు వెలిగించడానికి అయితే నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ స్టాండ్ అయితే యూజ్ చేస్తాను అనమాట. దీంట్లో మనం ఈ స్టిక్స్ పెట్టి దాని లోపల పెట్టడం వల్ల ఏంటంటే దాని నుంచి వచ్చే డస్ట్ ఉంటుంది కదా, అదైతే బయటకు రాదనమాట. దాంట్లోనే పడిపోతుంది. ఎప్పటికప్పుడు మంచిగా అందులోనే ఉండిపోద్ది అనమాట, బయట పడకుండా నీట్గా ఉంటుంది. సో ఇవైతే నా పూజ సామాన్లన్నీ ఇంకా ఫైనల్గా అయితే అన్ని దేవుడి గదిలో అయితే 1 by 1 అయితే నీట్గా సరిదేసుకున్నాను. సో ఇంకొకటి వచ్చేసి ఈ కుందన్లు ఉన్నాయి కదా, ఇవైతే ఇత్తడివి. నేను నా పెళ్ళైన కొత్తలో కొన్నాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 10 years పైనే అయిపోయింది. సో నాకైతే అవి చాలా సెంటిమెంట్ అనమాట. అప్పటి నుంచి అవి పెద్దగా ఉన్న వాటినే యూజ్ చేస్తుంటాను. సో ఈ టైపు కుందన్లో ఒత్తులు వేసి వెలిగించడం చాలా ఇబ్బంది అని చాలా మంది అంటుంటారు. పెద్ద ఇబ్బంది ఏం కదండి, చాలా సింపుల్గా అయితే దీంట్లోంచి కూడా మనం ఒత్తులు అయితే పెట్టేసేయచ్చు అనమాట. చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక స్టిక్ ఉంటుంది కదా, మన అగరబత్తి స్టిక్ కానీ అగ్గిపుల్ల కానీ ఏదైనా ఒక దాంతో అయితే యూజ్ చేసుకొని మనం ఈజీగా అయితే ఒత్తులను అయితే ఎక్కించుకోవచ్చు. మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను, చూసేసేయండి. సో ఇంకా మొత్తానికి అయితే దేవుడి విగ్రహాలను అయితే నీట్గా శుభ్రం చేసేసుకొని మంచిగా పూలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఈ కుందన్కి అయితే ఒత్తిని అయితే ఎక్కిస్తున్నాను. చూడండి, ఇక్కడ లోపల నుంచి ఇలా పెట్టేసేస్తే కింద నుంచి మనం ఇలా లాగేయచ్చు. చాలా సింపుల్ అనమాట. ఇది లేదు అది రావట్లేదు అనుకుంటే ఒక స్టిక్తో ఇలా అంటే ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఇంక ఈ విధంగా అయితే మంచిగా ఆయిల్ పోసేసుకొని ఇంకా దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.